ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్ట్రగుల్ అవుతున్న విషయం అయితే తెలిసిందే. తొలి మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్తో పాటు కెప్టెన్సీలో కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అతని చెత్త కెప్టెన్సీ కారణంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఓడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కూడా హార్దిక్ తీరు మారలేదు. బ్యాడ్ డెసిషన్స్తో టీం కొంప ముంచాడు. ఈ తరుణంలో కలగజేసుకున్న రోహిత్ శర్మ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. కెప్టెన్సీ అంటే ఏంటో హార్దిక్ చూపించాడు. దెబ్బకు కొత్త కెప్టెన్ షాక్ అయ్యాడు. ముంబైతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన ఈ బ్యాటర్ మొత్తంగా 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఎంఐ బౌలర్లతో ఆట ఆడుకున్నాడు. ఈ టైంలో టీంను నడిపించే ఛార్జ్ తీసుకున్నాడు రోహిత్ శర్మ. హెడ్ కోసం టైట్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. హాఫ్ సైడ్ షార్ట్ కొట్టేలా అతను ఉసుగొలిపాడు. పాండ్యాను బౌండరీ లైన్ దగ్గరకు ఫీల్డింగ్ పంపాడు హిట్ మ్యాన్. హెడ్కు దూరంగా బంతులు వేయమని కోయిట్జీని ఆదేశించాడు. అంతే, బౌలర్ బాల్ వేయడం, రాంగ్ షాట్ ఆడి హెడ్ అవుట్ అవ్వడం క్షణాల్లో జరిగిపోయింది. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పాండ్యా దెబ్బకు షాక్ అయ్యాడు. రోహిత్ స్కెచ్ చూసి పిచ్చోడైపోయాడు. సరిగ్గా అంచనా వేయడం, కరెక్ట్ ప్లానింగ్, బ్యాటర్ను రెచ్చగొట్టడం, బౌలర్లకు అవుట్ చేయగలనే ధీమా ఇవ్వడం చూసి పాండ్యాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇది చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో రోహిత్ను మెచ్చుకుంటున్నారు. దట్ ఈజ్ హిట్ మ్యాన్ అంటున్నారు. ఊరికే ముంబైకి 5 కప్పులు రాలేదని చెప్తున్నారు. కెప్టెన్సీ అంటే ఇది అంటున్నారు. రోహిత్ను చూసి పాండ్యా నేర్చుకోవాలని, అతడి ముందు కొత్త కెప్టెన్ జూజూబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా సారథ్య బాధ్యతల్ని రోహిత్ శర్మకు అప్పగించాలని, లేకపోతే ముంబై కోలుకోవడం కష్టమేనంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నటువంటి ముంబై జట్టు హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరుగా రికార్డులకు ఎక్కింది. అలాగే చేసింగ్లో కూడా ముంబై అంటే కాసేపు వరకు మ్యాచ్ని గెలవగలమనేటువంటి నమ్మకాన్ని కూడా అభిమానులు కలిగించింది. కానీ ముంబై మాత్రం ఆ భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో మాత్రం విఫలమైంది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ముంబై జట్టు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిజంగా ఐపీఎల్ చరిత్రలో ధనాధన్ లీగ్ అనడానికి ఈ మ్యాచ్ ఒక కంప్లీట్ నిదర్శనం అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. మరి కెప్టెన్సీ అంటే ఏంటో హార్దిక్ పాండ్యాకు చూపించినటువంటి రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి.